చెప్పడానికి వస్తలే మాటలు నాకు అలాగా వస్తున్నాయి. అట్లా చెప్పడానికి ఇంకా మాటలు వస్తలేవు. లుక్స్ చూస్తేనే మాకు ఒక బ్రూస్ బాంబ్స్ అట్లా వస్తున్నాయి మాకు. ఇగో చూడు మా దేవుడు ఎట్లుందో మాకు చాలు దర్శనం సార్. మాకు ఓజీ చూస్తే చాలు. ఇంకా ఇక చూడు అనే ఓజీ మూవీ అక్క, అంతే ఓజీ మూవీ నాకు చూస్తే చాలు అంటున్నా నేను, అంతే చాలు. మేడం కొంచెం డిసప్పాయింట్ అయినా హరిహర వీరం మల్లూరు తర్వాత ఇప్పుడు ఓజీ నెక్స్ట్ వస్తున్న సినిమా కాబట్టి భారీ ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. కాబట్టి దాని గురించి ఫస్ట్ టికెటే పోయింది 5 lakhs. కంపల్సరీ 1000 ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి. 100% హిట్ మా బాబు కొడుతుండు, కళ్యాణ్ బాబు మా దేవుడు. ఫస్ట్ డే వస్తాయి మేడం 250-200 వరకు వస్తాయి మేడం. వన్ డే కలెక్షన్ కంపల్సరీ వస్తాయి మేడం. రికార్డ్ చెప్పలేము మేడం, ఎవరు ఫ్యాన్స్ అలాగే ఉంటారు కాబట్టి 100 crores అయితే కంపల్సరీ కొడతారు మేడం. ఇంకా మా దేవుడే అంతా పవర్ స్టారే మొత్తం ఆయన వల్లనే అయిపోయింది. సినిమా మాత్రం గ్యారంటీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది మేడం కంపల్సరీ. ఇంకా స్టోరీ ఏం లేదు మేడం, అంతా జపానీసే, మొత్తం జపానీస్ స్టోరీ ఉంటుంది దీంట్లో. మొత్తం అదే కాలిమే ఉంటుంది మొత్తం. ప్యాన్ ఇండియా లెవెల్కి అయితే కంపల్సరీ వెళ్తుంది మేడం, 100% వెళ్తుంది. అంటే సాహో మూవీ అంటే బాలీవుడ్ రేంజ్ మన తెలుగు ప్రజలకు ఎక్కలేదు అన్నారు అప్పట్లో. ఇది ఆ రేంజ్ లోనే ఉంటుంది. తెలుగు వాళ్ళందరూ ఆడియన్స్ అందరూ కూడా బాగా యాక్సెప్ట్ చేస్తారా? 100% కదా, 100% చేస్తారు. 100 కంపల్సరీ చేస్తారు మేడం. అంటే తెలుగు ఆడియన్స్ కి యాక్సెప్ట్ చేస్తారంటారా? 100% మేడం. మా దేవుడు అనే తర్వాత ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయరు, అందరు చేస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదండి.